ఇవాళ ఐపీఎల్లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్లో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ తలపనున్నాయి. అయితే ఫస్ట్ మ్యాచ్లోనే బోని కొట్టిన సీజన్ 18 గ్రాండ్గా స్టార్ట్ చేయాలని ఇరు జట్లు వీళ్ళవుతున్నారు. మధ్యాహ్నం 3:30 ఈ పోరు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇటు హైదరాబాద్ ఫ్యాన్స్ అటు రాజస్థాన్ అభిమానులు ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మ్యాచ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉప్పల్ స్టేడియం దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 2700 మంది పోలీసులతో బందోబస్త్, స్టేడియం బయట లోపల 450 సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. 39,000 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న స్టేడియం కావడంతో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ఏర్పాట్లు చేశారు. ఇక మ్యాచ్ అనంతరం ప్రేక్షకులు తిరిగి వెళ్లేందుకు మెట్రో సేవలను అర్ధరాత్రి వరకు పెంచారు. ఇక ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెస్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషాన్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీతో హైదరాబాద్ టీం పటిష్టంగా కనిపిస్తుంది. ఇటు ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్ కూడా ఏమాత్రం తక్కువ లేదు. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, హెట్మియర్ రూపంలో ఆ జట్టు బలమైన బ్యాటింగ్ దళాన్ని కలిగి ఉంది. గత సీజన్లో సంచలన ప్రదర్శనతో త్రుటిలో టైటిల్ మిస్ చేసుకున్న హైదరాబాద్ ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలన్న పంతంతో ఈ సీజన్కు ప్రసిద్ధమైంది. హోమ్ గ్రౌండ్ అడ్వర్టైజ్మెంట్ను ఉపయోగించుకుని ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు విజయం సాధించాలని భావిస్తుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ రాజస్థాన్ 20 మ్యాచ్లు ఆడగా అందులో హైదరాబాద్ 11 విజయాలు నమోదు చేసింది. రాజస్థాన్ 9 మ్యాచ్ల్లోనే నెగ్గింది. అలాగే ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్పై హైదరాబాద్కు తిరుగులేని రికార్డు ఉంది. 5 మ్యాచ్ల్లో 4 గంట గెలిచింది. ఈసారి కూడా సొంత గడ్డపై ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. రాజస్థాన్ను చిత్తు చేసి బోని కొట్టాలని అటు హైదరాబాద్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ టీం కెప్టెన్ మార్పు రాయల్స్ అభిమానులను షాక్ గురిచేస్తుంది. రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ ప్లేస్లో యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ను తాత్కాలిక సారథిగా నియమించింది రాజస్థాన్ రాయల్స్. ఈ ఐపీఎల్ సీజన్లోనే తొలి 3 మ్యాచ్ల్లో జట్టును అతను ముందుండి నడిపించనున్నాడు. ఇవాళ జరగబోయే సన్ రైజర్స్ హైదరాబాద్, 26న కోల్కతా నైట్ రైడర్స్, 30న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే మ్యాచ్ల్లో రాజస్థాన్ను పరాగ్ లీడ్ చేయనున్నాడు. ఈ 3 మ్యాచ్ల్లోనూ సంజు శాంసన్ బ్యాటర్గానే బరిలోకి దిగుతున్నాడు.